సహస్రాదిత్య సంకాశం సహస్రవదనం పరం సహస్రదో సహస్రారం ప్రపద్యేహం సుదర్శనం. సంస్కృత భాషా వాంగ్మయంలో స్తోత్ర సాహిత్యానికి ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. స్తోత్రము అనంటే ఒక వ్యక్తిని లేదా ఆ వ్యక్తికి ఉండేటువంటి గుణగణములను అధికం చేసి చెప్పేటువంటి ఒక ప్రక్రియను స్తోత్రము అని అంటారు. స్థవ్యుడైనటువంటి వాని యొక్క గుణములను అధికము చేసి చెప్పేటువంటిదే స్తోత్రం. అయితే ఈ స్తోత్రములో దేవతా స్తుతిపరమైనటువంటివి ఎక్కువగా స్తోత్ర సాహిత్యంలో కనిపిస్తూ ఉంటుంది. దేవతలకు ఉండేటువంటి ప్రత్యేకమైనటువంటి గుణగణములు, ఆ దేవతలు చేసినటువంటి రక్షణాది కార్యములు మొదలైనటువంటి వాటిని కీర్తిస్తూ ఆ దేవతలను స్తోత్రం చేసేటువంటి సాహిత్యాన్ని స్తోత్ర సాహిత్యంగా పెద్దలు పేర్కొంటూ ఉంటారు. ఈ స్తోత్ర సాహిత్యంలో ముఖ్యంగా వైష్ణవ సంప్రదాయపరమైనటువంటి స్తోత్రములు కొంత విశేషతను సంతరించుకొని ఉన్నాయి. ఈ వైష్ణవ స్తోత్ర సాహిత్యంలో విష్ణు దేవతను స్తోత్రం చేయడంతో పాటు ఆ వైష్ణవ సంప్రదాయంలో ఉన్నటువంటి వేదాంత రహస్యాలను, సిద్ధాంతాలను కూడా పొందుపరిచి వాటిలో ఉండేటువంటి గహనమైనటువంటి విషయాలను చాలా సులభ రీతిలో అందరికీ అర్థమయ్యే విధముగా చేసినటువంటి స్తోత్ర వాంగ్మయం మనకు కనిపిస్తుంది. వైష్ణవ సంప్రదాయానికి చెందినటువంటి పూర్వాచార్యులలో యామునాచార్యులు రచించినటువంటి స్తోత్రరత్నం చాలా ప్రశస్తిని పొంది ఉన్నది. యామునాచార్యుల తర్వాత వైష్ణవ సిద్ధాంతాన్ని ప్రచారం చేసినటువంటి భగవద్ రామానుజులు, వారిని అనుసరించి వారి శిష్యులుగా ఉన్నటువంటి కూరత్తాళ్వాన్ అని పిలువబడేటువంటి శ్రీవత్సాంక మిశ్రులు మొదలైనటువంటి ఆచార్య పురుషులు చేసినటువంటి స్తోత్రములన్నీ కూడా విష్ణు పరమైనటువంటి స్తోత్రముతో పాటు సిద్ధాంత రహస్యములనన్నింటినీ కూడా ఆ స్తోత్రములలో పొందుపరిచి వారు తయారు చేసినటువంటివే. ఇలాంటి స్తోత్ర సాహిత్యంలో శ్రీమద్ వేదాంత దేశికులు అనుగ్రహించినటువంటి స్తోత్రములు చాలా ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి. ఈ వేదాంత దేశికులు శతాధిక గ్రంథకర్తలుగా ఆయన వేంచేసి ఉన్నటువంటి కాలంలో ఉన్నారు. వారు రచించినటువంటి స్తోత్రాలలో సుదర్శనపరమైనటువంటి స్తోత్రం ఈ సుదర్శనాష్టకం అనేటువంటి స్తోత్రం. భగవంతుని యొక్క చేతిలో మెరిసేటువంటి ఆయుధములలో ప్రధానమైనటువంటిది సుదర్శనాయుధం. భగవంతుడు అనేకమైనటువంటి ఆయుధములను ధరిస్తాడు. ఆయన సహస్ర శీర్షా పురుష సహస్రాక్ష సహస్రపాత్ అన్నట్లుగా ఆయనకు అనేకమైనటువంటి తలలున్నాయి, అనేకములైనటువంటి బాహువులున్నాయి, అనేకమైనటువంటి పాదములున్నాయి అని ఉపనిషత్తులు పేర్కొంటూ ఉన్నాయి. సర్వవ్యాపకుడైనటువంటి సకల దేవతాస్వరూపుడైనటువంటి భగవంతుని చేతిలో అనేకములైనటువంటి ఆయుధాలు ఉన్నప్పటికీ ముఖ్యంగా విష్ణువుకు ఉన్నటువంటి ఆయుధములలో పంచాయుధములను మనకు ఆగమశాస్త్రములు తెలియజేసినాయి. పంచాయుధ ధరుడుగా ఆయనకు గొప్ప పేరు ఉంది. శంఖ లక్ష్మీపతే పాంచజన్యం చక్రం సుదర్శనం. శంఖో లక్ష్మీపతే పాంచజన్య చక్రం సుదర్శనం కౌమోదకి గదా ఖడ్గ నందక అంటూ ఆ పంచాయుధములకు పేరును అమరకోశకారుడు నిర్దేశించాడు. లక్ష్మీపతి అయినటువంటి శ్రీమన్నారాయణుడు ధరించేటువంటి ఆయుధములలో శంఖము దానికి పాంచజన్యము అని పేరు, చక్రమునకు సుదర్శనము అని పేరు, ఆయన ధరించేటువంటి గదకు కౌమోదకి అని పేరు, ఆయన ధరించేటువంటి ఖడ్గమునకు నందకము అని పేరు, అలాగే కోదండమునకు ఆయన ధరించేటువంటి ధనుస్సునకు శార్ంగము అని పేరు. ఇలాగా
భగవానుడు శ్రీమన్నారాయణుడు ధరించేటువంటి ఆయుధములలో పంచాయుధములు చాలా ప్రధానమైనటువంటివి. ఈ 5 ఆయుధములలో కూడా అన్ని ఆయుధములకు ప్రతినిధిగా, అన్ని ఆయుధములకు ప్రతీకగా ఒకే ఒక్క ఆయుధం భగవంతునికి చాలా ప్రధానమైనటువంటిది. అది సుదర్శన ఆయుధం, చక్రాయుధం. కనుకనే భగవంతుడికి చక్రీ, రథాంగపాణి మొదలైనటువంటి పేర్లు ఉన్నాయి. రథాంగము అంటే చక్రము అని, రథాంగపాణి అంటే చక్రమును చేతిన ధరించినటువంటి వాడు అనేటువంటి అర్థాన్ని పెద్దలు చెబుతారు. ఇక్కడ చక్రీ, చక్రపాణి, చక్రధరుడు అనేటువంటి పేర్లు కలిగినటువంటి భగవంతుడు చక్రము అనేటువంటి ఆయుధాన్ని ధరించి ఉన్నాడు, చక్రము అనేటువంటి ఆయుధమును చేతిలో ధరించి ఉన్నాడు అనేటువంటి అర్థములు తెలిపేటువంటి చక్రపాణి, చక్రధర శబ్దాలను బట్టి భగవంతునికి చాలా ప్రధానమైనటువంటి ఆయుధం చక్రాయుధం. ఈ చక్రమునకే సుదర్శనము అని పేరును మనం తెలుసుకున్నాం. ఈ సుదర్శనుడు ముఖ్యముగా రక్షకుడుగా, అటు భగవంతుడిని, భగవంతుని ఆశ్రయించినటువంటి భక్తులను కూడా రక్షించేటువంటి వాడుగా మనకు పురాణ ఆగమ సంహితలో పేర్కొనబడ్డాడు. సుదర్శన ఆయుధమునకు చాలా ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. అలాగే ఆ చక్రము అని పిలువబడేటువంటి సుదర్శనమును ఉపాసించడం గొప్పతనాన్ని కలుగజేస్తుంది అని, శీఘ్ర ఫలప్రదము అని మనకు ఆగమ శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. అలాంటి సుదర్శన ఆయుధాన్ని వేదాంత దేశికులు ఈ స్తోత్ర రూపంలో అనుగ్రహించారు. సుదర్శన ఆయుధమును స్తుతిస్తూ సుదర్శనాష్టకము అనేటువంటి ప్రబంధాన్ని రచించారు. బహుగ్రంథకర్తలైనటువంటి శ్రీమద్ వేదాంత దేశికులు రచించినటువంటి సుదర్శనాష్టకం పూర్తిగా మంత్రాత్మకమైనటువంటిది అని పెద్దలు చెప్తారు. సుదర్శన మంత్రములలో చెప్పబడినటువంటి ఏ ఏ బీజాక్షరములు అయితే ఉన్నాయో ఆ బీజాక్షరములన్నింటినీ పొందుపరిచి ఈ సుదర్శనాష్టకమును పారాయణ చేసినటువంటి వారికి సద్య ఫలదాయకంగా దీనిని శ్రీ వేదాంత దేశికులు రచించారు అని పెద్దలు చెప్తారు. వేదాంత దేశికులు సహజంగానే గొప్ప మంత్రశాస్త్రవేత్త. ఆ వేదాంత దేశికులు వైష్ణవ సంప్రదాయంలో చాలా ప్రధానమైనటువంటి ఆచార్య స్థానాన్ని పొంది ఉన్నారు. తిరుమల వెంకటేశ్వరుని ఘంటావతారముగా ఈ వేదాంత దేశికులను పెద్దలు సంభావిస్తారు. ఆవిర్భూతి యస్య వంశాదనర్ఘాత్ వైశ్వామిత్రాత్ విష్ణు ఘంటాంశకస్య శ్రీమాన్ సోయం సర్వతంత్ర స్వతంత్ర వక్తా వ్యాఖ్యా సార్వభౌమో విభాతి అని ప్రతివాది భయంకరన్ అన్నన్ అనేటువంటి వేదాంత దేశికుల శిష్యులు ఈ వేదాంత దేశికుల గురించి సప్తతి రత్నమాలిక అనేటువంటి ఒక స్తోత్రాన్ని రచిస్తూ వేదాంత దేశికులను స్తుతిస్తారు. ఆవిర్భూతి యస్య వంశాదనర్ఘాత్ వైశ్వామిత్రాత్ విష్ణు ఘంటాంశకస్య. శ్రీమద్ వేదాంత దేశికుల ఆవిర్భావం జరిగినటువంటి వంశం విశ్వామిత్ర వంశం. వేదాంత దేశికుల గోత్రం విశ్వామిత్ర గోత్రం. అలాంటి అనర్ఘమైనటువంటి విశ్వామిత్ర వంశమునందు అవతరించినటువంటి వారు వేదాంత దేశికులు. అంతేకాకుండా ఈయన విష్ణువు యొక్క ఘంట అంశలో అవతరించారు. తిరుమల వెంకటేశ్వరుని ఘంటాంశకులుగా వేదాంత దేశికులకి పేరు. ఘంట ఏ విధంగా అయితే తన స్వరం వల్ల ఓంకారనాదాన్ని వినిపిస్తుందో అటువంటి అనర్ఘమైనటువంటి స్తోత్రములను, అంతేకాకుండా అదే భగవానుని గంట భగవంతుని యొక్క జయమును లోకానికి ఎలాగైతే తెలియజేస్తుందో, భగవద్గుణగణములను ఎలాగైతే తెలియజేస్తుందో అదే విధముగా ఈ వేదాంత దేశికులు కూడా అనేకములైనటువంటి రచనలను అనేక విధములుగా చేసినటువంటి మహాపండితులు. కనుకనే వీరిని పెద్దలంతా కూడా విష్ణు ఘంటావతారులుగా తెలియజేస్తారు. భగవంతుని యొక్క నామమైనటువంటి ఓంకారమును తెలియజేసేటువంటి ఘంటవలే భగవంతుని యొక్క కీర్తిని లోకములో వ్యాపింపజేసినటువంటి వారు
సన్మతమైనటువంటి వైదికమైనటువంటి మార్గమును లోకంలో వ్యాప్తం చేసినటువంటి మహాత్ములు కనుక వీరిని ఘంటాంశకులుగా అభివర్ణిస్తూ ఉన్నారు. శ్రీమాన్ సోయం సర్వతంత్ర స్వతంత్ర. అంతేకాదు వీరికి స్వతహాగా సర్వతంత్ర స్వతంత్రులు అనేటువంటి బిరుదమును శ్రీరంగనాయకి వీరికి అనుగ్రహించింది. శ్రీరంగంలో ఉన్నటువంటి మహాలక్ష్మికే శ్రీరంగనాయకి అని పేరు. ఆ అమ్మవారు ఈ వేదాంత దేశకులకు సర్వతంత్ర స్వతంత్రులు అనేటువంటి బిరుద ప్రదానాన్ని చేసింది. సర్వతంత్ర స్వతంత్రులు అంటే తంత్రము అంటే శాస్త్రము అని అర్థం. సర్వతంత్ర అన్ని శాస్త్రములను స్వతంత్రముగా అన్వయించుకోగలిగినటువంటి గొప్ప మహామేధావి ప్రతిభాశాలి వీరు కనుక వీరికి సర్వతంత్ర స్వతంత్రులు అనేటువంటి బిరుదమును శ్రీరంగనాయకి వీరికి అనుగ్రహించినట్లుగా పెద్దలు చెప్తారు. వక్త వ్యాఖ్యా సార్వభౌమో విభాతి అని ఈయన వ్యాఖ్యా సార్వభౌములు అనేకమైనటువంటి శాస్త్ర గ్రంథములను వ్యాఖ్యానించారు. అంతేగాక భగవద్ రామానుజులు అనుగ్రహించినటువంటి శ్రీభాష్యం అనేటువంటి గొప్ప వేదాంత గ్రంథాన్ని వ్యాఖ్యానించారు వీరు. ఇలాగ ఎన్నో స్తోత్రములకు శాస్త్రములకు వ్యాఖ్యానమును అందించడంతో పాటు స్తోత్ర రచన కూడా చేసినటువంటి మహనీయులు ఈ వేదాంత దేశకులు కనుక వీరు అవతరించినటువంటి గొప్ప ఆ వంశమును బట్టి వీరికి కీర్తి అని. భాద్రపద మాస గత విష్ణు విమలక్షే వెంకట మహీధ్రపతి తీర్థదిన భూతే ప్రాదురభవత్ జగతి దైత్యరిపు ఘంటా హంత కవితార్కిక మృగేంద్ర గురుమూర్త్య అనంటూ వీరిని కవితార్కిక సింహులుగా ప్రతివాద భయంకర అన్నన్ వీరిని కీర్తిస్తారు. వీరు కవితార్కిక సింహులు. కవులలో తార్కికులలో అంటే వాదించగలిగినటువంటి వారిలో వీరిద్దరిలో కూడా సింహము వంటి వారు అని ప్రతివాద భయంకర అన్నన్ అంటారు. కనుక అంత మహనీయులు, మహాశాస్త్రవేత్త, మంత్రశాస్త్రవేత్త, మంత్రద్రష్ట అయినటువంటి వేదాంత దేశకులు అనుగ్రహించినటువంటి స్తోత్రం సుదర్శనాష్టకం. వీరి యొక్క సిద్ధిని గనుక మనం చూసినట్లయితే వింశత్యబ్దే విశ్రుత నానావిధ విద్య అన్నట్లుగా వీరి మేనమామ వద్దే వీరు సామాన్య శాస్త్రములన్నింటినీ కూడా తెలుసుకొని వారి వద్ద గరుడ మంత్రాన్ని ఉపదేశాన్ని పొందారు. వారు ఉపదేశం పొందినటువంటి గరుడ మంత్రాన్ని తమిళనాడులో ఉన్నటువంటి కడలూర్ అనేటువంటి ఊరికి సమీపంలో ఉన్నటువంటి తిరువహీంద్రపురం అనేటువంటి దివ్యదేశంలో ఆ మంత్రాన్ని పురస్చరణ చేసి ఆ మంత్ర అధిదైవమైనటువంటి గరుత్మంతుణ్ణి ప్రత్యక్షం చేసుకున్నారు. ప్రత్యక్షమైనటువంటి గరుత్మంతుడే ఈ వేదాంత దేశకులకు హయగ్రీవ మంత్రాన్ని ఉపదేశించారు. గరుత్మంతుని వద్ద ఉపదేశం పొందినటువంటి హయగ్రీవ మంత్రాన్ని ఈ వేదాంత దేశకులు ఆ తిరువేహీంద్రపురం అనేటువంటి క్షేత్రంలోనే జపించి తపస్సు చేసి హయగ్రీవమూర్తిని సాక్షాత్కరింపజేసుకున్నారు. తనకు ప్రత్యక్షమైనటువంటి హయగ్రీవమూర్తి యొక్క అనుగ్రహంతో ఇంకా గొప్ప పాండిత్యాన్ని, గొప్ప జ్ఞానాన్ని పొంది అప్పటికప్పుడు ఆశువుగా హయగ్రీవ స్తోత్రాన్ని ఆ స్వామి మీద పలికారు. ఈ హయగ్రీవ స్తోత్రాన్ని పఠించి తద్వారా హయగ్రీవ మంత్రోపాసనతో సంబంధం లేకుండానే ఈ వేదాంత దేశకులు రచించినటువంటి హయగ్రీవ స్తోత్ర పారాయణ ద్వారానే హయగ్రీవ అనుగ్రహం పొందుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అలాగా ఈ వేదాంత దేశకులు రచించినటువంటి స్తోత్రములన్నీ కూడా వారు మంత్రసిద్ధులు గనుక మంత్రసిద్ధులైనటువంటి వేదాంత దేశకుల స్తోత్రములు రచనలన్నీ కూడా మంత్రపూతములుగా ఉండి మంత్రాత్మకములై కేవలం వారు రచించినటువంటి స్తోత్ర పారాయణ వల్లనే అనేకమైనటువంటి శుభ ఫలితములు ఏర్పడుతూ ఉండడాన్ని మనం ప్రత్యక్షంగా గమనించవచ్చు. ఈ విధముగా వేదాంత దేశకులు అనుగ్రహించినటువంటి స్తోత్రములలో సుదర్శనాష్టకం ఒక ప్రత్యేకతను సంతరించుకున్నది. వేదాంత దేశకుల గొప్పతనం ఏమిటంటే వారి కవిత చాలా ప్రౌఢిమను కలిగి ఉంటుంది. అంతేకాక వీరి ప్రబంధములు, వీరు చేసేటువంటి ఆ స్తోత్రములలో పెద్దల యొక్క శ్రీసూక్తులు, శృతి స్మృతులలో ఉండేటువంటి అనేక విషయములు ఉంటాయి. ఎస్ సంస్కృత కవితాయాం ప్రౌఢిమ్నాం నేతి కూరనాథ సుతం
ద్రవిడ కవితా మార్గే పరకాలం వాథ భక్తిసారం వా అంటూ సప్తతి రత్నమాలికలో ప్రతివాది భయంకర అన్నన్ వీరిని కీర్తిస్తారు. యహా సంస్కృత కవితాయాం ప్రౌఢిమ్నాన్వేతి కూరనాథసుతం. శ్రీవత్సాంక మిశ్రుల యొక్క కుమారులు పరాశర భట్టారకులు. ఈ పరాశర భట్టారకుల యొక్క కవితా మార్గం చాలా గొప్పది. వీరు రంగరాజస్తవం అనేటువంటి స్తోత్ర గ్రంథాన్ని, అదేవిధంగా శ్రీరంగంలోని అమ్మవారి మీద శ్రీగుణరత్న కోశం అనేటువంటి స్తోత్రాన్ని అనుగ్రహించారు. ఇంకా అనేకమైనటువంటి గ్రంథములను రచించారు. ఆ పరాశర భట్టారకుల వారి కవిత ప్రౌఢి చాలా గొప్పది. వారి కవితను ప్రౌఢిమ్నాన్వేతి కూరనాథసుతం, ఆ కూరనాథసుతులైనటువంటి పరాశర భట్టారకుల ప్రౌఢిమను ఈ వేదాంత దేశికుల సంస్కృత కవిత అనుసరిస్తూ ఉంటుందిట. అలాగే ఈ వేదాంత దేశికులు సంస్కృత స్తోత్ర రచనలతో పాటు ద్రావిడ ప్రబంధ రచనను కూడా చేసినటువంటి వారు. ఇటు సంస్కృతంలోనూ అటు ద్రావిడంలోనూ గొప్ప పాండిత్య ప్రకర్ష కలిగినటువంటి వేదాంత దేశికులు రచించేటువంటి తమిళ ప్రబంధాలు పరకాలం వా అథ భక్తిసారం వా, తిరుమంగై ఆళ్వార్ల యొక్క ప్రబంధములను లేదా తిరుమేషి ఆళ్వార్ల యొక్క ప్రబంధములను అనుసరిస్తూ ఉన్నట్లుగా ఉంటుందిట. అంత గొప్ప రచయిత వేదాంత దేశికులు. వారు అనుగ్రహించినటువంటి అష్టకమే సుదర్శనాష్టకం. ఈ సుదర్శనాష్టకాన్ని వేదాంత దేశికులు రచించడానికి ప్రధానమైనటువంటి కారణం ముఖ్యంగా వారిని అనుసరించి వారి శిష్యులుగా ఉండేటువంటి వారిని అనుగ్రహించడం కోసమని, జగత్తులో ఉండేటువంటి జనులంతా ఈ సుదర్శనాష్టకమును పారాయణ చేసి తద్వారా సుదర్శన భగవానుని యొక్క అనుగ్రహాన్ని పొందటానికి అని వేదాంత దేశికులు ఈ సుదర్శనాష్టకాన్ని రచించినట్లుగా పెద్దలు చెప్తారు. ముఖ్యంగా వేదాంత దేశికులు చేసేటువంటి ఏ స్తోత్ర రచన అయినా అది ఒక ప్రత్యేకమైనటువంటి పద్ధతిలో ఏదో ఒక కారణాన్ని అనుసరించి ఉండడాన్ని మనం గమనించవచ్చు. వారు ఏదైనా దివ్యదేశానికి వెళ్ళినప్పుడో లేదా ఏదైనా ఒక ప్రయోజనాన్ని అనుసరించో ఆయా స్తోత్రాలు ఏర్పడతాయి. ముఖ్యంగా వారు ఏదైనా ఒక దివ్యదేశానికి వెళ్ళి అక్కడ ఉండేటువంటి స్వామిని దర్శించినప్పుడు ఆ స్వామిని ఆశువుగా కీర్తించినటువంటి స్తోత్రాలు కొన్ని. ఇలా కాకుండా వారి వద్దకు వచ్చి ఏదైనా ఒక ప్రయోజనాన్ని ఆశించి ఈ ప్రయోజనం తీరేటువంటి మార్గమేది అని ఎవరైనా అడిగినప్పుడు వారికి వీరు ఉపదేశించేటువంటి స్తోత్రములుగా కొన్ని ఉన్నాయి. ముఖ్యంగా ఒక సందర్భంలో ఒక బ్రహ్మచారి వివాహం చేసుకోవాలని వచ్చినప్పుడు ఆయనకు వివాహానికి కావలసినంత ధనం ఆయన వద్ద లేనప్పుడు ఆ ధనాన్ని కోరి వేదాంత దేశికులను ఆశ్రయించి నాకు ధనం సంపాదించేటువంటి మార్గమేది అని అడిగినప్పుడు లక్ష్మీ అమ్మవారిని గురించి ఒక స్తోత్రాన్ని వెలయించారు వేదాంత దేశికులు. దానికి శ్రీస్తుతి అని పేరు. అంతేకాక కనకధారాస్తవం అనేటువంటి పేరు కూడా ఉంది. ఆదిశంకరులు ఏ విధంగా అయితే కనకధారాస్తవాన్ని చేశారో అదేవిధంగానే వేదాంత దేశికులు కూడా ఈ బ్రహ్మచారి కొరకు లక్ష్మీదేవిని ప్రార్థించి అతనికి ధనం వచ్చేటువంటి మార్గాన్ని చూపించారు. వీరు రచించినటువంటి శ్రీస్తుతి, అంటే శ్రీ అంటే లక్ష్మీదేవి, ఆ లక్ష్మీదేవిని చేసినటువంటి స్తుతికే శ్రీస్తుతి అని పేరు. వేదాంత దేశికులు అమ్మవారి గురించి పలికినటువంటి ఆ స్తోత్రానికి శ్రీస్తుతి అని, కనకధారాస్తవం అని పేర్లున్నాయి. ఇలాంటి పేర్లు కలిగినటువంటి స్తోత్రాన్ని ఒకదానిని రచించి ఆ బ్రహ్మచారికి ఉపదేశించగా ఆ బ్రహ్మచారి వేదాంత దేశికుల అనుగ్రహంతో ఆ శ్రీస్తుతిని పారాయణ చేసి తద్వారా లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొంది అతను గృహస్థుడయ్యాడు అని వారి చరిత్రలో ఉన్నది. ఒక సందర్భంలో వేదాంత దేశికుల వద్దకు ఒక పాములవాడు వచ్చి తాను లెక్కలేనన్ని విషసర్పాలను పట్టుకోగలనని, ఈ విషసర్పాలను దగ్గరికి రాకుండా చేసుకోగల శక్తి మీకు ఉన్నదా అని అడిగినప్పుడు ఆ పాములవాడి నోరు కట్టించే విధంగా, ఆ పాములవాడిని భంగపరిచే విధంగా వేదాంత దేశికులు గరుడ దండకం అనేటువంటి ఒక దండకాన్ని గరుత్మంతుడి మీద చెప్పినట్లుగా వారి చరిత్ర చెప్తోంది. ఇలాగా వేదాంత దేశికులు ఏ స్తోత్రాన్ని పలికినా ఆ స్తోత్రం వెనుక ప్రధానమైనటువంటి కొన్ని కారణాలు ఉంటాయి. అదేవిధంగానే ఈ సుదర్శనాష్టకము అనేటువంటి ప్రబంధాన్ని వేదాంత దేశికులు చెప్పడానికి ప్రధానమైనటువంటి కారణం
కాంచీపురానికి దగ్గరలో ఉన్నటువంటి తిరుప్పుట్కువి అనేటువంటి దివ్యదేశం. తిరుప్పుట్కువి అనంటే పుళ్ళంటే పక్షి అని అర్థం, కుయి అంటే గొయ్యి అని. తిరుప్పుట్కువి, తిరు అనేటువంటి శబ్దం గౌరవవాచకమైనటువంటిది, అలాగే శోభావాచకమైనటువంటిది. తిరుప్పుట్కువి పక్షిని గొయ్యి చేసినటువంటి చోటు అన్నమాట. ఆ తిరుప్పుట్కువి అనేటువంటి దివ్యదేశంలో ఉన్నటువంటి శ్రీమద్ గృద్ధరసరస్తటావనిజుషాం శ్రీవైష్ణవానాం పురా ఎస్ శీతజ్వరనుత్తయే వ్యతనుత శ్రీ హేతిరాజాష్టకం అని ఆ గృధ్రసరస్ తీరంలో జటాయువు ముక్తిని పొందినటువంటి చోటు కనుక దానికి పుట్కువి అనేటువంటి పేరు వచ్చిందని క్షేత్ర మహాత్మ్యం చెప్తుంది. ఆ తిరుప్పుట్కువి దివ్యదేశంలో ఉన్నటువంటి భక్తులకు ఏర్పడినటువంటి శీతజ్వరనుత్తయే, వారికి శీతజ్వరం ఏర్పడిందిట. ఆ శీతజ్వరమును పోగొట్టడం కోసమని శ్రీ హేతిరాజాష్టకం, హేతిరాజు అంటే సుదర్శనుడు, ఈ సుదర్శనుడికి సంబంధించినటువంటి అష్టకమును వీరు రచించినట్లుగా చెప్తారు. అంతేకాక వీరు శ్రీరంగంలో దర్శన సార్వభౌములై వేంచేసి ఉన్నప్పుడు పరమత భంగం అనేటువంటి ఒక గ్రంథాన్ని రచించడానికి కావలసినటువంటి శక్తిని చేకూర్చుకోవడానికి తామే ఈ సుదర్శనుడిని ఉపాసించి ఆ సుదర్శన పరంగా అష్టకాన్ని వెలయించినట్లుగా చెప్పడం కూడా ఉంది. తాము ప్రయోజనాన్ని పొందడానికి కాకుండా ఇతరుల యొక్క ప్రయోజనానికి కూడా ఈ సుదర్శనాష్టకాన్ని రచించినటువంటి మహాత్ములు శ్రీ వేదాంత దేశికులు. ఈ సుదర్శనాష్టకం మొత్తం కూడా మంత్రాత్మకమైనటువంటిది. సుదర్శన మంత్రజపాన్ని చేయనవసరం లేదు, సుదర్శనుణ్ణి ఉపాసించనవసరం లేదు. కేవలం వేదాంత దేశికులు రచించినటువంటి ఈ సుదర్శనాష్టకమును పారాయణ చేస్తే చాలు, ఒక గురువు దగ్గర ఉపదేశాన్ని పొంది ఏకకాలంలోనే ఒక్కసారి ఆ పారాయణ చేస్తే తద్వారా ఆ సుదర్శన భగవానుడి అనుగ్రహం లభించే విధంగా ఉండేటువంటి స్తోత్రం ఈ స్తోత్రం. అలాంటి స్తోత్రంలోని భావాలను మనం కొంచెంగా వివరించుకుందాం. మంగళం చక్రరాజాయ మహనీయ గుణాబ్ధయే పద్మనాభ శ్రీమాన్ వెంకటనాథార్య కవితార్కికకేసరీ వేదాంతాచార్యవర్యో మే సన్నిధత్తాం సదా హృది సహస్రాదిత్య సంకాశం సహస్రవదనం పరం సహస్రదోస్సహస్రారం ప్రపద్యేహం సుదర్శనం. శ్రీమద్ వేదాంత దేశికులు రచించినటువంటి సుదర్శనాష్టకం సర్వ ఫలప్రదమైనటువంటిది. సకలాయుధములకు ప్రతీకగా ఉన్నటువంటి సుదర్శన చక్రం శీఘ్ర ఫలప్రదమైనటువంటిది. భగవంతుడు ధరించేటువంటి అనేకమైనటువంటి ఆయుధములలో ఆయుధాగ్రేసరుడుగా చెప్పబడినటువంటి వాడు సుదర్శనుడు. సుదర్శన అనేటువంటి శబ్దమే చాలా ఉత్తమమైనటువంటిది. భగవద్ అవతారం వలనే ఈ ఆయన ఆయుధమైనటువంటి సుదర్శనము కూడా అవతారములు ఎత్తుతుంది అని ఆయనకు సంబంధించినటువంటి అవతార రహస్యాన్ని చెప్పేటువంటి విష్ణు పురాణాదులు తెలియజేస్తున్నాయి. భగవంతుడు ధరించినటువంటి సుదర్శన ఆయుధం ఎక్కడిది అనంటే దాని గురించి విష్ణు పురాణం ఒక కథను చెప్పింది. సుదర్శనమూర్తి యొక్క ఆవిర్భావాన్ని గురించి. సూర్యుడు గొప్ప తేజోవంతుడుగా ఉన్నాడు. సూర్యుని భార్య ఛాయాదేవి. సూర్యుని తేజస్సును భరించలేనటువంటి స్థితిలో ఛాయాదేవి ఉన్నది. అటువంటి పరిస్థితిలో విశ్వకర్మ సూర్యుణ్ణి సానబెట్టాట. అప్పుడు సూర్యునికి ఉండేటువంటి తేజస్సు అంతా కూడా తేజకిరణములన్నీ కూడా ఒకచోట పడిపోయినాయి. సూర్యుని తేజస్సు తగ్గింది. అప్పుడు సూర్యుని తేజకిరణములు ఏవైతే ఉన్నాయో కింద పడినటువంటి తేజకిరణములు వాటినన్నింటినీ కూడా గురిగుచ్చి ఈ సుదర్శనాయుధాన్ని తయారు చేసి దీనిని విష్ణువుకి సమర్పించాడు అని విష్ణు పురాణంలోని కథ. ఇంతేకాకుండా ఒకానొక సందర్భంలో శివుడు మొదలైనటువంటి దేవతలందరూ కూడా వారి తేజస్సులన్నింటినీ కూడా పుంజీభూతం చేసి వారి తేజస్సు ద్వారా ఈ సుదర్శనుణ్ణి సృష్టించి శ్రీ విష్ణువుకి సమర్పించినట్లుగా మనకు ఇతర పురాణాలు తెలియజేస్తున్నాయి. ముఖ్యంగా సుదర్శన ఆవిర్భావాన్ని గురించి పురాణాలలో ఉండేటువంటి కథ ఇది. అయితే సుదర్శనుడు నిత్యవర్గంలో చేరినటువంటి వాడు అని
మనకు పురాణ ఇతిహాసములు తెలియపరుస్తున్నాయి. జీవ కోటిలో నిత్యులు, బద్ధులు, ముక్తులు అని 3 వర్గాల వారు ఉంటారు. నిత్యులు అంటే అస్పృష్ట సంసార గంధులు అని అర్థం. అస్పృష్ట సంసార గంధులు అనగా అసలు ఈ ప్రకృతి సంబంధమే లేనటువంటి వారికి నిత్యులు అని పేరు. ఇక ముక్తులు అనంటే సంసార గంధం కొంతకాలం ఉండి, అంటే ఈ ప్రకృతి సంబంధం కొంతకాలం ఉండి ప్రకృతి వినిర్ముక్తులై మోక్షమును పొందినటువంటి వారు ముక్తులు. ఇక బద్ధులు అనంటే మన బోటి వారంతా కూడా బద్ధులు. ఈ సంసార చక్రంలో తిరుగుతూ ఉండేటువంటి మన బోటి వారంతా కూడా బద్ధ వర్గానికి చెందినటువంటి వారు. జీవకోటి ఈ 3 విధాలుగా ఉంటుంది అని మనకు వేదాంత శాస్త్రం తెలియజేస్తోంది. ఇక్కడ ఈ సుదర్శన భగవానుడు నిత్యకోటిలో చేరినటువంటి వాడు. భగవంతుని ఆయుధములలో అగ్రేసరుడు ఈ సుదర్శనం. అలాంటి నిత్యుడైనటువంటి సుదర్శనుడు కూడా ఈ విధంగా పుట్టి ఉంటాడా? పురాణములలో చెప్పినట్లుగా ఆయనకు కూడా పుట్టుక ఉన్నదా అనంటే, భగవంతుడు ఎలాగైతే తాను తన సంకల్పం చేత అవతరిస్తూ ఉంటాడో అదేవిధంగా భగవత్ సంబంధం కలిగినటువంటి నిత్యులు కూడా వారి సంకల్పం వల్లనే వారు అనేకమైనటువంటి అవతారములు ఎత్తుతారు అని, ఈ సుదర్శనాది ఆయుధముల యొక్క అవతారములు, జన్మ వృత్తాంతములన్నీ కూడా అవతార రూపములు అని మనకు పురాణాలు పేర్కొంటూ ఉన్నాయి. ఆ విధంగా సుదర్శనుడు నిత్యుడైనప్పటికీ నిత్యుడైనటువంటి సుదర్శన ఆవిర్భావములను ఆయా పురాణములు ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క రకంగా తెలియపరిచినాయి. అలాంటి సుదర్శనుడు అనేకమైనటువంటి ఫలములను శీఘ్రముగా ప్రసాదిస్తాడు. అలాగే ఆ సుదర్శనుణ్ణి ఉపాసన చేసినటువంటి వారికి శీఘ్ర ఫలప్రదుడుగా ఉంటాడు అని పురాణాది వాంగ్మయాలు, మంత్రశాస్త్రం తెలియజేస్తూ ఉండడం వల్ల అలాంటి సుదర్శనాన్ని తమ యొక్క స్వాభీష్టమును నెరవేర్చుకున్నట కొరకు, అదేవిధంగా తిరుపుట్కువి అనేటువంటి దివ్యదేశంలో ఉన్నటువంటి భక్తులకు కలిగినటువంటి శారీరకమైనటువంటి రోగ నివారణ కొరకు ఈ సుదర్శనాష్టకాన్ని వేదాంత దేశికులు అనుగ్రహించినట్లుగా మనకు వారి చరిత్రలో తెలుస్తూ ఉన్నది. అలాంటి ఈ సుదర్శనాష్టకంలోని ప్రథమ శ్లోకాన్ని మనం తెలుసుకుందాం. ప్రతిభట శ్రేణి భీషణ వరగుణస్తోమభూషణ జనిభయస్థానతారణ జగదవస్థాన కారణ నిఖిల దుష్కర్మకర్షణ నిగమ సద్ధర్మ దర్శన జయ జయ శ్రీ సుదర్శన జయ జయ శ్రీ సుదర్శన. ఈ విధంగా ఈ స్తోత్రం ప్రారంభమైంది. ఈ స్తోత్రం మొత్తంలో అష్టకం ఇది. 8 శ్లోకములతో ఉండి 9వ శ్లోకం ఫలశ్రుతితో ముగిసేటువంటి స్తోత్రం ఇది. 8 సంఖ్యలో ఈ స్తోత్రమును వేదాంత దేశకులు రచించడానికి కారణం, సకల ఫలప్రదమైనటువంటి అష్టాక్షరీ సంఖ్యలో ఈ స్తోత్రం ఉండాలి అనేటువంటి అభిప్రాయం. శ్రీ వైష్ణవ సంప్రదాయంలో ఎన్ని మంత్రములను ఎవరెవరు ఎన్ని రకాలుగా ఉపాసించినప్పటికీ అన్నిటికీ ముఖ్యమైనటువంటి మంత్రం అష్టాక్షరీ మంత్రమే. శ్రీమన్నారాయణ అష్టాక్షరీ మంత్రమే ముఖ్యమైనటువంటిది. ఆ నారాయణ అష్టాక్షరీ మంత్రమునకు గుర్తుగా ఈ స్తోత్రాన్ని 8 సంఖ్యలో వేదాంత దేశకులు రచించి ఉంటారు అని. వేదాంత దేశకులు రచించినటువంటి స్తోత్ర సాహిత్యంలో ఈ సుదర్శనాష్టకమే కాకుండా కామాసికాష్టకమని, అలాగే పరమార్థస్తుతి అని, అష్టభుజాష్టకమని, ఇలాంటివన్నీ కూడా 8 సంఖ్యలో చేయబడినటువంటివి. ఈ 8 సంఖ్యలో వేదాంత దేశకులు చేయడానికి పరమార్థం ముఖ్యంగా అష్టాక్షరి మంత్ర అక్షర సంఖ్యను కలిగి ఉండాలి స్తోత్రము అనేటువంటి అభిప్రాయంతోనే. ఈ అభిప్రాయంతోనే వీరు ఈ స్తోత్రాన్ని రచించారు. ఈ 8 శ్లోకాలలోనూ జయ జయ శ్రీ సుదర్శన జయ జయ శ్రీ సుదర్శన అనేటువంటి మకుటంతో ఈ స్తోత్రం ఉంటుంది. ఈ స్తోత్రంలో ఈ శ్లోకంలో ఉండేటువంటి భావాన్ని మనం తెలుసుకుందాం. ప్రతిభట శ్రేణి భీషణ వరగుణ స్తోమభూషణ. ప్రతిభట అంటే ప్రతిభటులు అంటే శత్రువులు. ఈ శత్రువుల యొక్క శ్రేణి అంటే సమూహం. శత్రువులు అనంటే ఎవరు? కేవలం బాహ్య శత్రువులా, అంతఃశత్రువులా అంటే బాహ్య శత్రువులు ఉంటారు, అంతఃశత్రువులు ఉంటారు. ఇక్కడ ప్రతిభట శ్రేణి భీషణ
ప్రతిభటులు అంటే శత్రువులైనటువంటి వారి సమూహమునకు భీషణ భయంకరమైనటువంటి వాడా అని. ఎవరికి శత్రువులు అనంటే భగవద్భక్తులకు శత్రువులు. అంటే భగవంతునకు ప్రత్యేకించి శత్రువులంటూ ఎవరు ఉండరు. భగవంతుడికి నమే ద్వేష్యోస్తి నప్రియ అని ఆయన ఎవరికి శత్రువు కాడు, ఎవరికి మిత్రుడు కాడు. ఆయన సమవర్తిగా ఉంటాడు. ఎవరెవరికి ఎలాంటి ఫలితములు ఇవ్వాలో ఆయా ఫలితములను వారి కర్మానుగుణముగా ఇచ్చేటువంటి వాడు కనుక భగవంతుడు సమవర్తి. అలాంటి భగవంతుని చేతిలో ఉండేటువంటి ఈ ఆయుధం, ఈ సుదర్శనాయుధం ఉన్నదే, ఈ సుదర్శనాయుధము ఇచ్చేటువంటి ఫలితం కూడా అలాంటిదిగానే ఉంటుంది. కనుక ఈ సుదర్శనాయుధమునకు కూడా ప్రత్యేకించి ఎవరూ శత్రువులు ఉండరు. ఉండకపోయినప్పటికీ భగవద్భక్తులైనటువంటి వారి శత్రువులే ఈ సుదర్శనమూర్తికి కూడా శత్రువులుగా ఉంటారు. భగవద్భక్తులైనటువంటి వారికి మిత్రులే ఈ సుదర్శనమూర్తికి మిత్రులుగా ఉంటారు. కనుక అలాంటి ప్రతిభట శ్రేణి భీషణ, భగవద్భక్తులకు శత్రువులుగా ఎవరైతే ఉంటారో అలాంటి సమూహమునకు భీషణ భయంకరుడా, భయమును కలిగించేటువంటి వాడా. వరగుణస్తోమ భూషణ. వరగుణస్తోమ అంటే శ్రేష్టములైనటువంటి గుణ సమూహమునకు, శ్రేష్టములు అంటే ఉన్నతమైనటువంటి కళ్యాణ గుణములు అన్నమాట. ఈ కళ్యాణ గుణములకు సమూహము, కళ్యాణగుణ సమూహము, వరగుణ స్తోమము అంటే కళ్యాణగుణ సమూహము. ఈ కళ్యాణగుణ సమూహమునే అలంకారముగా కలిగినటువంటి వాడు. అంటే సుదర్శనమూర్తికి అన్ని కళ్యాణ గుణములే ఉన్నవి, హేయగుణములు అనేటువంటివి లేవు. అంటే సకల మంగళకరుడాయన, సకల కళ్యాణ గుణాకరుడాయన అని చెప్పడం ఒక అర్థం. అంతేకాకుండా వరగుణస్తోమ భూషణ అంటే శ్రేష్టములైనటువంటి గుణ సమూహమునకు స్థానమైనటువంటి విష్ణువునకు భూషణ అలంకారముగా ఉన్నటువంటి వాడు. భగవంతుడు ధరించేటువంటి సుదర్శనాయుధం ఆయనకు రక్షణను కలిగించేటువంటి ఒక ఆయుధంగానూ ఉంటుంది, అలాగే ఆభరణంగానూ ఉంటుంది. స్వామికి అది ఆభరణంగా ఉండేటువంటి చోటు పరమపదం, ఆయుధంగా ఉండేటువంటి చోటు ఈ లీలా విభూతి. భగవంతునికి రెండు రకాల ఐశ్వర్యాలు ఉన్నాయని మనకి వేదాంత శాస్త్రములు చెబుతూ ఉన్నాయి. ఉభయ విభూతి నాడుధుడు భగవంతుడు. ఉభయ విభూతులోనంటే నిత్య విభూతి, లీలా విభూతి అని. నిత్య విభూతి అది 3 పాదములు కలిగినటువంటిది. అక్కడ ఈ ప్రకృతి అనేటువంటిది ప్రవర్తించదు. అంటే నిత్య ప్రకృతి అజడమైనటువంటిది. ఈ ప్రకృతి, లీలా ప్రకృతి ఇది జడమైనటువంటిది. నిత్య ప్రకృతిలో భగవంతుడు సుదర్శనాయుధాన్ని ఆభరణంగా ధరించి ఉంటాడు. ఈ లీలా విభూతిలో, ఈ లీలా ప్రకృతిలో భగవంతుడు సుదర్శనాన్ని ఆయుధంగా ధరించి ఉంటాడు. కారణం, నిత్య విభూతిలో శత్రువులతో సంబంధమే లేదు. దానికి అయోధ్య అని పేరు. దేవానాం పూరయోధ్య తస్యాగం హిరణ్మయ కోశ అని. భగవంతుని యొక్క లీలా నిత్య విభూతి అది శత్రు దుర్భేద్యమైనటువంటిది. దానికి అయోధ్య అని పేరు. అలాంటి అయోధ్యకు శత్రువులు సమీపించలేరు. ఆ చోటికి మానసికమైనటువంటి అపవిత్రత కలిగినటువంటి వారు ఎవరూ అక్కడికి వెళ్ళలేరు. పరమశుద్ధ సాత్వికులైనటువంటి వారే ఆ నిత్య విభూతిలో ఉంటారు. కనుక అక్కడ ఆయుధముగా సుదర్శనానికి పని లేదు. కనుక ఆభరణముగా అక్కడ సుదర్శనం ఉంటుంది. వరగుణ స్తోముడు అంటే శ్రేష్టమైనటువంటి గుణ సమూహమునకు స్థానమైనటువంటి భగవంతునకు భూషణముగా అలంకారముగా ఉన్నటువంటి వాడా అని రెండవ అర్థం. జనిభయస్థానతారణ జగదవస్థానకారణ మూడవ పాదం ఇది. జనిభయస్థాన తారణ. జని అనంటే జన్మము, జన్మాన్ని కలిగించేటువంటి జనిస్థానం, జనిభయస్థానం. జని అంటే పుట్టుక అని అర్థం. ఈ పుట్టుక ఎక్కడ ఉంటుంది అంటే సంసారంలో ఉంటుంది. ఈ ప్రకృతి మండలంలోనే పుట్టుక ఉంటుంది. పుట్టుక ఎప్పుడైతే ఉన్నదో మరణము ఉంటుంది. ఈ పుట్టుక చావు అనేటువంటి మధ్యలో ఈ సంసారం అంతా కూడా ఉంటుంది. సంసారము అనంటేనే జనన మరణములకు స్థానమైనటువంటిది. అలాంటి జనన మరణములకు స్థానమైనటువంటి ఈ సంసారం, సంసార సాగరం ఘోరం అనంత క్లేశభాజనం అన్నట్లుగా అన్ని దుఃఖములకు స్థానమైనటువంటిది ఈ సంసారం అనేటువంటి. ఈ సంసారం అనేటువంటి దాన్ని చూస్తేనే భయపడుతూ ఉండాలి వేదాంతులైనటువంటి వారు. నిజానికి మనం అనుకుంటాం కానీ ఒకరిని మించి ఒకరికి కష్టాలు వస్తూనే ఉంటాయి. ఎవరి కష్టాలు వారివి. సీత కష్టాలు సీతవి, పీత కష్టాలు పీతవి అన్నట్లుగా ఈ లోకంలో కష్టం కలవనటువంటి సుఖం లేనే లేదు. సుఖం ఉన్నది, కష్టం ఉన్నది.
కానీ ప్రతి సుఖంతోనూ కష్టం ముడిపడి ఉంటుంది. కనుక ఈ సంసారమంతా కూడా కష్టాలకు ఆకరమైనటువంటిది కనుక జనిభయస్థానం, అది పుట్టుకానంగానే భయం కలుగుతుంది కనుక సంసారం అనేటువంటి భయస్థానము నుండి తారణ, దాటించేటువంటి వాడా, అంటే సంసారము నుండి తారకుడు, సంసార తారకుడు సుదర్శన భగవానుడు కనుక జనిభయస్థాన తారణ. జగదవస్థాన కారణ, ఈ జగత్తు లోకముల స్థితికి జగదవస్థానం, అంటే జగత్ అంటే ఈ సమస్తమైనటువంటి సృష్టి కూడా, సృష్టిలో ఉండేటువంటి పదార్థములన్నింటినీ కూడా జగత్ అంటారు. జగత్తు అనంటే చేతనాచేతనాత్మకమైనటువంటి ప్రపంచానికే జగత్ అని పేరు. చేతనములు అచేతనములు, చేతనములంటే కదలిక కలిగినవి, అచేతనములంటే కదలలేనివి, అంటే ప్రకృతి సంబంధమైన జీవ సంబంధమైనటువంటి లోకం ఇదంతా కూడా. ఇంత కలిసే ఉండేటువంటి లోకం. అలాంటి చేతనాచేతనాత్మకమైనటువంటి ఈ ప్రపంచమునకు మొత్తానికి కూడా అవస్థానం, స్థితి కారణభూతుడు ఈయన. నిజానికి స్థితి కారణం ఎవరు? భగవంతుడై ఉండాలి కదా. సృష్టి స్థితిలయ కారకులు అని మనం చెప్పినప్పుడు సృష్టిని బ్రహ్మ చేస్తాడు అని, స్థితిని విష్ణువు చేస్తాడు అని, లయమును మహేశ్వరుడు చేస్తాడు అని మనం అనుకుంటాం కదా. లేదు, ఇది మొత్తం మూడింటిని ఒక్కడే చేస్తాడు అనేటువంటి పరమాత్మ భావనలో విష్ణువు అని అనుకున్నప్పటికీ విష్ణువు పరమాత్మ కనుక పరమాత్మగా సృష్టి స్థితిలయములను చేసేటువంటి వాడు పరమాత్మయే కనుక సృష్టించేవాడు ఆయనే, దీనిని కాపాడేటువంటి వాడు ఆయనే, దీన్ని లయం చేసేవాడు ఆయనే. అలాంటి సృష్టి స్థితిలయకారకుడు భగవంతుడై ఉండగా ఆయన చేతిలో ఉండేటువంటి ఈ సుదర్శనాయుధాన్ని జగదవస్థాన కారణ అనవచ్చునా అనంటే, ఈ జగత్తు మొత్తాన్ని స్థితి చేసేటువంటిది విష్ణువే అయినప్పటికీ విష్ణువు నేరుగా దీనిని రక్షించడం అనేటువంటిది ఉండదు కదా. ఆయన ఒకరి చేత రక్షింపజేస్తూ ఉంటాడు. ఎలాగైతే సృష్టిని బ్రహ్మచేత, తానే ఉండి స్థితిని, అలాగే లయము రుద్రుని చేత చేయిస్తూ పరమాత్మగా తాను ఎలాగైతే ఉన్నాడో, అదే విధముగా ఈ సకలమైనటువంటి సృష్టి స్థితి లయములను సుదర్శనుడి మీద భారముగా ఉంచి ఆయన నిశ్చింతగా ఉంటాడట. ఈ విషయాన్ని మనకి సుదర్శన శతకంలో యస్మిన్ విన్యస్య భారం విజయిని జగతాన్ జంగమస్థావరాణం లక్ష్మీనారాయణాఖ్యం మిథునమనుభవచ్చుదారాన్ విహారాన్ ఆరోగ్యం భూతిమాయు అనంటూ యస్మిన్ విన్యస్య భారం విజయిని జగతాన్ జంగమస్థావరాణం, ఈ జంగమ స్థావరాత్మకమైనటువంటి ఈ జగత్తు యొక్క భారం మొత్తాన్ని కూడా విజయిని అంటే సుదర్శనమూర్తి యందు ఉంచి లక్ష్మీనారాయణాఖ్యమైనటువంటి ఆ జంట ఉన్నదే, అంటే లక్ష్మీనారాయణులని చెప్పేటువంటి ఆ జంట సుఖంగా ఉంటుందిట. అంటే సమస్తమైనటువంటి సృష్టి స్థితిలయ వ్యాపారములను సుదర్శనమూర్తి యందే భగవంతుడు ఉంచి తాను నిర్భరుడుగా ఉంటాడు కనుక ఈ సుదర్శనమూర్తియే లోకముల యొక్క స్థితికి కారణమైనటువంటి వాడు అని దీంట్లో వేదాంత దేశకులు అభివర్ణించారు. నిఖిల దుష్కర్మకర్షణ, సమస్తమైనటువంటి పాపములను పోగొట్టేటువంటి వాడు ఈయన. సకల పాపములను పోగొట్టేటువంటి వాడు అనర్థం, సకల దుష్కర్మలను చేసేటువంటి పాపాత్మలను నశింపజేసేటువంటి వాడు అనర్థం, అందరూ చేసినటువంటి పాపములను పోగొట్టేటువంటి వాడు అనర్థం. మూడు అర్థాలు దీంట్లో చెప్పవచ్చును. నిఖిల దుష్కర్మ కర్షణ, నిఖిల అంటే సమస్తమైనటువంటి, దుష్కర్మ పాపములను, అన్ని పాపములను పోగొట్టేటువంటి వాడు అని అర్థం. అలాగే పాపములు చేసేటువంటి అందరినీ నశింపజేసేటువంటి వాడు అని అర్థం. నిఖిల దుష్కర్మ కర్షణ, దుష్కర్మలు చేసినటువంటి వారు, అన్ని పాపములు చేసినటువంటి వారు, వారిని నశింపజేసేటువంటి వాడు అని ఒక అర్థం. అంతేకాక నిఖిల దుష్కర్మ కర్షణ, చేసినటువంటి దుష్కర్మలను పాపములను పోగొట్టేటువంటి వాడు అని మరొక అర్థం. ఇలా మూడు రకాలైనటువంటి అర్థాలను ఈ నిఖిల దుష్కర్మ కర్షణ అనేటువంటి పదానికి అర్థముగా చెప్పుకోవచ్చు. నిఖిల సద్ధర్మ దర్శన లేదా నిగమ సద్ధర్మ దర్శన రెండు పాఠాలు ఉన్నాయి ఈ శ్లోకంలో. నిగమ సద్ధర్మ దర్శన అన్నప్పుడు నిగమములు అంటే వేదములు అనర్థం. నిగమ సద్ధర్మములు అంటే వేదములలో చెప్పినటువంటి శ్రేష్టమైనటువంటి కర్మలు ధర్మములు ఏవైతే ఉన్నాయో వాటిని నిగమ సద్ధర్మములు అని అంటారు. వేదములలో చెప్పినటువంటి శ్రేష్టమైనటువంటి ధర్మములు అని నిగమ సద్ధర్మ అనేటువంటి పదమునకు అర్థం. లేదు, నిఖిల సద్ధర్మ అన్నట్లయితే సమస్తమైనటువంటి వేదములలో చెప్పబడిన, శృతులలో చెప్పబడిన, స్మృతులలో చెప్పబడిన ఏ ఏ ధర్మశాస్త్రములలో వేదములకు అనుకూలించేటువంటి ఏ ఏ శాస్త్రములలో చెప్పబడినటువంటి అన్ని ధర్మములకు కూడా, అన్ని శ్రేష్టమైనటువంటి ధర్మములను కూడా దర్శింపజేసేటువంటి వాడు అంటే జ్ఞానకారకుడు అనమాట. సంకర్షణమూర్తి జ్ఞానకారకుడు అని వ్యూహములలో
సంకర్షణ, అనిరుద్ధ, పరద్యుమ్న అనేటువంటి 3 వ్యూహములలో కూడా సంకర్షణుడు జ్ఞానకారకుడు అని అంటారు. అలాంటి సంకర్షణ రూపమైనటువంటి పరమాత్మ చేతిలో ఉండేటువంటి ఈ సుదర్శనమూర్తి కూడా నిఖిల సద్ధర్మ దర్శనుడు, అంటే అన్ని ధర్మములను దర్శింపజేసేటువంటి వాడు. ఈయన పేరే సుదర్శనుడు అని కదా పేరు. సుదర్శన అనంటే శోభనమైనటువంటి దర్శనము గలవాడు. దర్శన శబ్దానికి తత్వము అని అర్థం ఉన్నది, అంటే శాస్త్రములు అనేటువంటి అర్థం ఉన్నది. అలాగే చక్కనైనటువంటి రూపం కలిగినటువంటి వాడు అనేటువంటి అర్థం ఉన్నది. ఇలాగా శోభనం దర్శనం యస్య, శోభనమైనటువంటి దర్శనము కలిగినటువంటి వాడు, అందమైనటువంటి వాడు అని ఒక అర్థం. అలాగే శోభనమైనటువంటి దర్శనం అంటే తత్వం అనేటువంటి అర్థం చెప్పుకున్నట్లయితే, శోభనమైనటువంటి దర్శనం అంటే తత్వము ఎవని వల్ల మనకు కలుగుతుందో, యస్మాత్ శోభనం దర్శనం యస్మాత్, అంటే శోభనమైనటువంటి చక్కనైనటువంటి జ్ఞానం, తత్వజ్ఞానం ఎవని వలనైతే కలుగుతుందో అతనికి సుదర్శనుడు అని పేరు. ఇలాగా సుదర్శన శబ్దానికి అనేకమైనటువంటి అర్థములు చెప్పుకోవచ్చు కనుక నిఖిల సద్ధర్మ దర్శన, సమస్తమైనటువంటి శ్రేష్టమైనటువంటి ధర్మములను కూడా దర్శింపజేసేటువంటి వాడు, జ్ఞానకారకుడైనటువంటి వాడు. నిఖిల సద్ధర్మ దర్శన జయ జయ శ్రీ సుదర్శన, జయ జయ శ్రీ సుదర్శన. ఇక్కడ 2 సార్లు సుదర్శన శబ్దం, 2 సార్లు జయ జయ అనేటువంటి పదాలు వాడబడ్డాయి. ఇవి పునరుక్తి అనేటువంటి దోషములను కలిగినటువంటివి కావు. మొట్టమొదటి సుదర్శన అనేటువంటి శబ్దంలో శ్రేష్టమైనటువంటి దర్శనమును కలుగజేసేటువంటి వాడు అని ఒక అర్థాన్ని చెప్పుకున్నట్లయితే, జయ జయ శ్రీ సుదర్శన శ్రేష్టమైనటువంటి ధర్మములను దర్శనమును కలుగజేసేటువంటి సుదర్శనుడికి జయ జయ, అంటే జయము కలుగుగాక, ఆయన కీర్తితో వెలుగొద్దుగాక అని ఒకటి చెప్పినట్లయితే జయ జయ శ్రీ సుదర్శన. రెండవది ఆయన పేరుని చెప్పుకొని జయ జయ శ్రీ సుదర్శన, అలాంటి సుదర్శనుడు కీర్తితో వెలుగొందాలి అని చెప్పి రెండవ అర్థం చెప్పవచ్చు. ఇలాగా ప్రతిభట శ్రేణిభీషణుడు వరగుణ స్తోమ భూషణుడు అని ఈ శ్లోకం మొత్తంలో కూడా సుదర్శనమూర్తికి సంబంధించినటువంటి పేర్లను, విశేషణములను చెప్తూ ఆయన శత్రువులకు భయాన్ని కలుగజేస్తాడు అని, అనేకమైనటువంటి గుణములకు ఆకరమైనటువంటి వాడు అని, అలాగే సంసార సాగరం నుండి మనల్ని తరింపజేస్తాడు అని, ఈ జగత్తు మొత్తాన్ని కూడా రక్షిస్తాడు అని, నిఖిల పాపములను తొలగొడతాడు అని, అలాగే అనేకమైనటువంటి ధర్మములను మనకి దర్శింపజేస్తాడు అని ఈ శ్లోకంలో ఆ సుదర్శనమూర్తికి సంబంధించినటువంటి ఈ స్తోత్రంలో ఏదైతే మనం అపేక్షిస్తున్నామో, ముఖ్యంగా వేదాంత దేశకులు అపేక్షించేది సంసార తారణం, అలాగే జ్ఞానం మొదలైనటువంటివి కావాలని కోరుకోవాలి. మనం కోరుకునేటువంటి కోరికలు చిన్న చిన్నవిగా ఉండకూడదు కదా. అన్ని కోరికలను అన్ని కోరికలను తీర్చాలి. ఆ కోరికలన్నీ కూడా వీటి వల్ల తీరుతాయి. ముఖ్యంగా జ్ఞానం ఏర్పడాలి, మనకి ముక్తి లభించాలి అనేటువంటి ఈ సంసార తారణం మనకు కావాలి అని మన కోరిక ఉండాలి. కనుక ఇలాంటి కోరికలను ఈ స్తోత్రంలో, ఈ శ్లోకంలో, మొట్టమొదటి శ్లోకంలో వేదాంత దేశకులు ఈ సుదర్శనమూర్తిని స్తుతిస్తూ ఇలాంటి కోరికలను తీర్చగలిగినటువంటి శక్తి గలవాడు సుదర్శనమూర్తి అని ఈ శ్లోకంలో, మొట్టమొదటి శ్లోకంలో అనుగ్రహించారు. మంగళం చక్రరాజాయ మహనీయ గుణాబ్ధయే పద్మనాభకరాంభోజ పరిష్కారాయ మంగళం.